ఇదివరకు సేఫెస్ట్ ప్లేస్ అని ప్రపంచంలో ఎవడు ఎన్ని డబ్బులు సంపాదించినా ఆ డబ్బులన్నిటి తీసుకెళ్లి అమెరికాలో డాలర్ల రూపంలో దాచిపెట్టేవాళ్ళు, బాండ్ల రూపంలో బాండ్ల కింద తీసేసుకుని డబ్బులు అక్కడ ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళు ఏడాదికి ఎంతని వడ్డీ ఇస్తుంటే తీసుకునేవాళ్ళు, లేదా బంగారంలోకి మళ్ళీ ఇచ్చి బంగారాన్ని కూడా మన దగ్గర కష్టం అని చెప్పి బ్రిటన్ లోను అమెరికాలో పెట్టేవాళ్ళు. అంటే అప్పు పెట్టి ఇది తాకట్టు పెట్టి తెచ్చుకున్నది ఒకసారి అయితే, ఆ తర్వాత తాకట్టు విడిపించినా కూడా తీసుకెళ్ళి అమెరికాలో దాచిపెట్టిన సందర్భాలు. బట్ ఇప్పుడు మన బంగారాన్ని మనం విత్డ్రా చేయడం బిగిన్ చేస్తాం. మొన్న ఈ మధ్యన చెప్పుకున్నాం 50 టన్నులు తెచ్చుకున్నాం అన్నది. అదే సందర్భంలో అమెరికా దగ్గర ఇదివరకు డాలర్లని 1 by 1 ఖర్చు చేసి దాన్ని బంగారం కొంటున్నామని చెప్పుకున్నాం. ఇప్పుడు ఫ్రాన్స్ వచ్చేటప్పటికి అది కూడా అమెరికాని నమ్మడం మానేసింది. అమెరికాకి ఫ్రాన్స్ కి మధ్య గొడవలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ మేక్రాన్ని పదే విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఫ్రాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ రిజర్వ్ లో ఉన్నటువంటి న్యూయార్క్ లోని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ లో ఉన్నటువంటి తన బంగారం మొత్తాన్ని విత్డ్రా చేసుకుని తన దేశానికి తెప్పించేసుకుంటాం.